Hello friends, welcome back to Free Jobs Education Information ఛానల్ కి. సో ఈ వీడియోలో CSIR IIP ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇందులో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో పర్మనెంట్ పోస్టులు, పర్మనెంట్ పొజిషన్స్. ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ గా తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మన వెబ్సైట్ చూస్తున్నాం. మీరు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సో IIP అంటారు దీన్ని. ఇక్కడ మీరు లేటెస్ట్ న్యూస్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ లో వచ్చేసి అడ్వర్టైజ్మెంట్, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్. సో వ్యూ మోర్ లోకి వెళ్ళండి. ఇది సో ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ దీని మీద క్లిక్ చేయండి. మనకు PDF ఫార్మేట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది PDF ఫార్మేట్. CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సో డెహ్రాడూన్ లో ఉంది, ఉత్తరాఖండ్. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28/7/2025 వరకు మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే మీకు బిఫోరే నేను ఈ అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల బిఫోరే మీకు ఈ వీడియోని వేయడం అయితే జరిగింది. సో 28/7/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ 18/8/2025 వరకు టైం ఇచ్చారు. హార్డ్ కాపీ అంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో దాన్ని ప్రింట్ తీసి మళ్ళీ వాళ్ళకి పంపించాలి. సో పోస్ట్లో కానీ, స్పీడ్ పోస్ట్లో కానీ, జనరల్గా కానీ 26/8/2025 వరకు టైం ఇచ్చారు. ఇక ఇది CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం గురించి, ఇది దీని అబౌట్ IIP గురించిది. ఇక మనం మెయిన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎంతూసియాస్ట్ ఇండియన్ నేషనల్స్ హ్యావింగ్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అండ్ ప్రొవెంట్ టెక్నికల్ స్కిల్స్ అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ హై డిగ్రీ ఆఫ్ మోటివేషన్ ఫర్ ద జాబ్స్ అసైన్డ్ టు ఫిల్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ యాజ్ ఫర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో. సో ఇక్కడ పోస్టులు వచ్చేటప్పటికి టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రూప్ 2 అంటారు దీన్ని, గ్రూప్ Bలో వస్తాయి. టోటల్ పోస్ట్ 7 అయితే ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్డ్కి 5, SCకి 1, OBCకి 1 అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేటప్పటికి 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 63,996 రూపాయలు వస్తుంది. అంటే ఇవన్నీ కలుపుకొని ఇతర అలవెన్స్లు అన్ని కలిపి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. ఇక టెక్నీషియన్ గ్రూప్ C అంటారు దీన్ని. టోటల్ పోస్ట్ 7 ఉన్నాయి. ఇవి కూడా అన్రిజర్వ్డ్ 5, SCకి 1, EWSకి 1 అయితే ఉంది. దీని పే బాండ్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంది. 35,804 వస్తుంది. సో 28 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది దీనికి. ఇక ఇక్కడ ఇచ్చారు, డీటెయిల్గా ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్. సో దీనికి ఏముండాలి అని అంటే ఏజ్ అయితే 28 years ఇచ్చారు. అన్రిజర్వ్డ్ BSc ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మాస్ కమ్యూనికేషన్ కానీ, సైన్స్ కమ్యూనికేషన్ కానీ, జర్నలిజం కానీ, అడ్వర్టైజింగ్ కానీ ఇవేదన్నా ఉండాలి. అది అలాగే ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చారు, డెవలప్ సైన్స్ కమ్యూనికేషన్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఆర్టికల్స్, రిపోర్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చారు. ఇక్కడ ఏరియా వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండ్ డేటా సైన్స్లో చేసి ఉండాలి. BSc ఉండాలి. మీకు ఈ పోస్టులన్నీ చెక్ చేసుకుంటే BSc మీదే ఉంటాయి ఆల్మోస్ట్. సో జాగ్రత్తగా మీరు మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని BSc, ఇక్కడ BSc ఆర్ డిప్లొమా కూడా అడుగుతున్నారు. సో BSc ఆర్ డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ సైన్స్ ఉంది, బిజినెస్ డెవలప్మెంట్ ఉంది, తర్వాత గెస్ట్ హౌస్ మేనేజర్ ఉంది, దానికి కూడా BSc అడుగుతున్నారు. తర్వాత కెమికల్ సైన్స్ ఉంది, ఇక్కడ 10th అడుగుతున్నారు. చూడండి, ఇవి టెక్నీషియన్ పోస్టులు ఇవి. సో 10th ఉండాలి. అలాగే ITI సర్టిఫికేట్ ఉండాలి, ట్రేడ్ సర్టిఫికేట్, కెమికల్ ప్లాంట్ ఆర్ లాబొరేటరీ అసిస్టెంట్, సో అటెండెంట్ ఆపరేటర్ ఇవి ఉండాలి. 10th డిగ్రీ మీద అడుగుతున్నారు, 10th ప్లస్ ITI డిగ్రీ. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 10th మీద, అలాగే ITI మీద, అలాగే ఎలక్ట్రీషియన్ ITI. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ద క్యాండిడేట్స్ ఆర్ రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ will be invited for trade skill test in the relevant area. సో ట్రేడ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది, అంటే సబ్జెక్టుని బట్టి, పోస్ట్ని బట్టి. ఇక్కడ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుంది, OMR బేస్డ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్. అలాగే టైం ఎంత ఇస్తారు అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్
జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత కాన్సన్ట్రేట్ అయిన సబ్జెక్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఇక బెనిఫిట్ అండర్ కౌన్సిల్ సర్వీస్, ఇందులో పనిచేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి ఇక్కడ ఇచ్చారు చూడండి. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, ఇంకా అదరు సిఎస్ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. జనరల్ కండిషన్స్ ఇచ్చారు. సో సిటిజన్, ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 18/8/2025 వరకు ఇచ్చారు కట్ ఆఫ్. అలాగే ఎనీ డిస్పెన్సరీ ఫౌండ్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ అప్లికేషన్ అండ్ యాజ్ ఎవిడెంట్ ఇన్ ఒరిజినల్ డాక్యుమెంట్ విల్ మేక్ ద క్యాండిడేట్ ఇన్ఎలిజిబుల్ ఫర్ అపేరింగ్ ఇన్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఫాల్ట్ కానీ మనం ఏదైనా కనిపించినా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. సో ఇవన్నీ. ఇక అప్లికేషన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సిఎస్ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ సర్వీసులు ఉన్న వాళ్ళు, ఇన్ సర్వీస్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకోవాలి, లేదంటే నో ఛాన్స్. అలాగే అప్లికేషన్ ఫీ ఇచ్చారు. క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 500 రూపాయలు ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే నో ఫీ. సో ఇది నెక్స్ట్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ షుడ్ అప్లై సపరేట్లీ, అంటే 2 పోస్టులుగా అప్లై చేసుకుంటే సపరేట్గా ఫీ చెల్లించాలని అంటున్నారు. నో ట్రావెలింగ్ అలవెన్స్ విల్ బి రియంబర్స్డ్, ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇవ్వరు. సో ఒకవేళ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మనకు 18/8/25 వరకు ఇచ్చారు. అలాగే రూల్స్ ప్రకారం మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ప్రకారం 3 years, 5 years, అలాగే 10 years అనేది కామన్ గా ఉంటుంది. అదే ఇచ్చారు ఇక్కడ. ఇక హౌ టు అప్లై అన్నారు ఇక్కడ. ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. సో ఇది వెబ్సైట్ నేను ఏదైతే చూపించాను అదే వెబ్సైట్. దీని మీద క్లిక్ చేసినా కూడా ఓపెన్ లింక్ అంటే మీకు అదర్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు మీరు. ఇది అప్లై చేసుకోవాలి కదా. డేట్ ఇచ్చారు చూడండి, ఆ డేట్ నుంచే ఓపెన్ అవుతుంది. అది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 26/8/2025 వరకు మీకు 5:30 వరకు వీళ్ళకి అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాలి. హార్డ్ కాపీ ఏదైతే మీరు అప్లై చేస్తారో అది ప్రింట్ తీసుకొని ఆ డేట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 28వ తారీఖున స్టార్ట్ అవుద్ది ఈ వెబ్సైట్ ద్వారా. 18/8 వరకు టైం ఉంటుంది. ఫీ వచ్చి 500. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నేను బిఫోరే మీకు ఈ వీడియో వేస్తున్నాను, ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ బిఫోర్ వచ్చింది కాబట్టి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని, సో ఇవన్నీ బిఫోర్ అప్లయింగ్ మీరు డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మీ పక్కా ఉంటేనే మీరు ఇవన్నీ కూడా జెన్యున్గా ఉంటేనే మీరు ఇవన్నీ చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఎవరైతే ఈ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉండి, సో ఇక్కడైతే ఆన్లైన్ ఇంకా డేట్ రాలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. కాకపోతే మీకు వెబ్సైట్ అయితే ఇది, ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తారో మీరు డేట్ వస్తుందో ఆ డేట్లో ఇక్కడ హైలైట్ అయిపోతుంది. మీరు ఇక్కడ జస్ట్ వ్యూ మోర్లోకి వెళ్ళగానే ఇక్కడ హైలైట్ చేసేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ డేట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్ డేట్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ డేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. 10th ITI అంటే 10th+ ITI, BSc లేదా డిప్లొమా, BSc. సో మీరు చెక్ చేసుకోండి, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.